ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. అది మార్కు శుభవార్త 14వ అధ్యాయము 34వ లేఖనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచూ ఉండెను. అవును, చూడండి, గెత్సెమనే ఆ యొక్క చోటునకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారును పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ఆ స్థలమునకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరిక్కడ ఉండి ప్రార్థన చేయుడి అని వారికి చెప్పి కొంత దూరం వెళ్ళి ఆయన మరి ప్రార్థించుచు, అంతేకాదంట, ఆయన నేలన పడి నేల మీద సాగిలపడి, సాధ్యమైతే ఈ యొక్క గడియను నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన క్రైస్తవ సమాజమా, సంఘములరా, ప్రియమైన విశ్వాసులందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవును, మరి ఆ ముగ్గురును ఇక్కడ ఉండి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ఆయన చెప్పి, మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత భూమి మీద సాగిలపడి ప్రార్థిస్తూ ఉంటే నేల మీద సాగిలి పడిపోయాడంట ప్రభువైన యేసుక్రీస్తు. సాగిలపడి, మరి ఇంకొక దగ్గర అయితే ఆయన చెమట రక్త బిందువుల వలె నేలను తడిపెను అని ఇంకొక దగ్గర కూడా రాసి ఉంది. చూడండి, భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు ఆ భూమి మీద ఆకాశము క్రింద సాగిలిపడితో మనం చూస్తూ ఉన్నాం. అంటే సమస్తమైన భోజనులకు సమాధానమును కలుగు చేయడానికి, సమస్తమైన భోజనులను తను మొలిపించి మరి మూర్తికి మేత ఇచ్చి, మరి ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచినటువంటి ఈ యొక్క జనులకు మరి సమాధానమును కలుగజేయడానికి దేవుడు ఈ రీతిగా భూమి మీద సాగిలిపడ్డం. మనం ఒక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు ఈ రీతిగా తన జనులకు, తన మొలిపించినటువంటి తన ఆత్మను ఉంచినటువంటి జనులను సమాధానపరచడానికి ఇలాంటి ప్రార్థనను చేస్తున్నారు. మరి మనము ఈ ఉపవాస దినములలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఏ దినమైనా మనము సమాధానము కలిగి సంఘములలో జీవించాలని ప్రార్థిస్తున్నామా? సంఘమునకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వాలను మరి మనలో మనం సమాధాన పరుచుకోవాలని సాగిలపడి ప్రార్థిస్తున్నామా? ఈ ఉపవాస దినములలో 21వ దినంలో మనం ఉన్నాం. అయినా కూడా మనలో క్రైస్తవ సంఘములలో, సార్వత్రిక సంఘములలో సమాధానం లేదు. నువ్వు ఆ డినామినేషన్, నువ్వు ఈ డినామినేషన్, నేను ఇక్కడ డినామినేషన్. అసలు ఏమిటి ఈ డినామినేషన్స్? అసలు మీ డైరెక్టర్ ఎవరు? మీ డైరెక్షన్ ఏంటి? ఎవరు మీకు అధ్యక్షులు? సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన అధ్యక్షుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం క్రీస్తు కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు యొక్క మహిమను పొందుకోవడానికి మనం ప్రార్థిస్తున్నాం. మనం ఈ లోకములో దీన శరీరములుగా ఇలా మట్టిలో కలిసిపోకుండా, మన ఆత్మలు నరకములో వేయబడకుండా ఉండాలని ఆయన యొక్క మహిమ శరీరమునకు మన దీన శరీరమును సమరూపముగా
ఉండాలని, అలా ఉంచుకోవాలని ప్రభువులు వారు ఆతృత తాపత్రయపడుతుంటే మన సంఘములలో మధ్యలోనే సమాధానం లేదు. మరి ఏమిటి? చూడండి, ఈ దినం ప్రభువు వారు మనతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. ఒకనాడు రాహాబు ఎరుకో గోడల మీద నివసించుతున్నది అని తెలియజేస్తారు. వేశ్య అయిన రాహాబు అని పరిశుద్ధ గ్రంథంలో మరి స్పష్టంగా వ్రాయబడింది. ఇట్టి రాహాబును తన జనులు, తన తండ్రి తరపున బంధువులు, తల్లి తరపున బంధువులు ఎందరో ఆమెని రక్త సంబంధీకులు అసహ్యించుకున్నారు. అని రాహాబు వేగులు వారి దగ్గర నుంచి ఒక మాట తీసుకుంది. ఇదిగో నేనును, నా కుటుంబము, నా రక్త సంబంధీకులందరినీ నేను కాపాడుకోవడానికి ఒక సూచన అడిగింది. ఇదిగో మమ్మల్ని పంపించుచున్న ఈ కిటికీకి ఎర్రదారము కట్టుము, నీవును నీ కుటుంబము మొత్తము కూడా రక్షణ పొందుకుంటుంది అని ఆనాడు యోగుల వారి నుంచి మాట తీసుకున్నటువంటి వేశ్య రాహాబు తన రక్త సంబంధికులను, బంధువర్గమునందరినీ కూడా తన కోపము విడిచి ప్రతి ఒక్కరిని సమాధానపరుచుకొని తన గృహమునకు చేర్చుకున్నటువంటి వేశ్య రాహాబును మనం చూస్తున్నాం. కానీ అట్టి పశ్చాత్తాప గుణములు కూడా మనకు లేవు. అట్లాంటి సమాధానం కూడా మన క్రైస్తవ సంఘములలో కనిపించలేదు. అందుకే ఈ దినము నుండి అయినా సరే అందరూ క్రీస్తు మార్గంలోనే నడుచుటకు క్రీస్తు పిలిచాడు. క్రీస్తు మార్గంలో నడవడానికి క్రీస్తు పిలిచాడు. అంటే మంచి మార్గంలో నడవడానికి, మంచి మాటలు వినడానికి, ఈ మంచి గ్రంథములో ఉన్నటువంటి, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మంచి అంటే శ్రేష్టమైన క్రీస్తు యేసు పలికిన, రక్తము పలికిన మాటలు వినడానికి మనమందరం కూడా వచ్చి ఉన్నాం. అట్టి వచ్చి ఉన్నటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి క్రీస్తు మార్గంలో, మంచి మార్గంలో నడవవలసిన మనం అందరం కూడా ఏ దినం నుండి అయినా సరే సమాధానము కలుగజేయుటకు ఇటు ఉపవాస ప్రార్థనలను మనం ఏకీపించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన హృదయములకు, మన దేహములకును, మన కుటుంబములకును, మన సంఘములకును సమాధానమును దేవుడు కలుగజేయును కాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అద్భుతమైన నామమునకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ ఛానల్ వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని కూడా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయము క్రీస్తు యేసు నామమున దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. బాబా, ఇట్టి సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నన్ను నేనుగా అతిమిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.